ఎక్కడికి వెళ్ళారో ఏమిటో ఈ మహానుభావుడు. అబ్బా, ఈయన కోసం చూసి చూసి కళ్ళు కూడా కాయలు కాచేలా ఉన్నాయి. ఇంకెందుకు, వెళ్ళిపోతే మంచిది. రెడీ 1 2 3 స్టార్ట్. వండర్ఫుల్. నీ కంఠగాన మాధుర్యానికి నాలో కదిలే శ్వాస ఒక్క క్షణం ఆగిందండి. నమ్మాలి మై డియర్ బ్యూటీ. ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనా? మేము రాజకీయాలకి వస్తున్నామంటే అపోజిషన్ పార్టీ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కొంతమంది గుండెల్లో అయితే సలాం కొట్టి గులాం అవుతారు. కాదని కథన రంగంలో దిగితే ఏమవుతుందో తెలుసా? వార్ వన్ సైడ్ అవుతుంది. మేము రాజకీయంలోకి దిగినంత వరకే. వన్స్ మళ్ళీ దిగితే హిస్టరీ రిపీట్ అవుతుంది. మాది గల్లీ పార్టీ కాదు, ఢిల్లీ పార్టీ. నేషనల్, ఇంటర్నేషనల్. That is power of Nakkagudam Tiger. సర్పంచ్ శ్రీను తమ్ముణ్ణి. అందరూ నన్ను ప్రేమగా దేవరాజని పిలుస్తారు. కానీ ఇలాంటి ముద్దు గుమ్మలు ప్రేమతో పిలుచుకునే పేరు దేవా. దేవరాజ్ అంటే నువ్వేనా? ఇక్కడికి ఎందుకు
వచ్చావు? ఎక్కడ ఉంటే గోరింక అక్కడ వాళ్ళక తప్పిద్దా మై డియర్ పంచదార చిలుక. కొత్తగా కాలేజ్లో జాయిన్ అయిన స్టూడెంట్తో మాట్లాడే పద్ధతి ఇదేనా? వారి అనుష ఆడదాన్ని నైసుగా బ్రతిమిలాడి లొంగ తీసుకోవడం ఈ దేవరా చరిత్రలో లేదు. నీ సొల్లు కబుర్లు ఆపి ఇక్కడికి ఎందుకు వచ్చావో అది చెప్పు. ఈ తనివి తీరా చూసిన ఈ అందాన్ని పిచ్చివాణి చేస్తుంది. అందుకే నిన్ను ఎప్పుడైతే చూశానో అప్పుడే నా మనసు నీ వెంట తిరుగుతుంది. ఆ మాట అనడానికి నీకు అసలు సిగ్గుగా లేదు? మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు. ఇష్టం లేని ఆడదానితో ప్రవర్తించడం మగాడి లక్షణం కాదు. నువ్వు మాట్లాడేది మామూలు మనుషుల విషయంలో, కానీ నేను నీ ప్రేమ దాసుణ్ణి. అందుకే నీ ప్రేమ పరవశంలో పడి మంచి చెడు అనే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయా. నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాను. ప్రతిరోజు నా కళ్ళల్లో ఈ రూపమే తిరుగుతుంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నువ్వు ఒప్పుకుంటే ఈ నక్కగూడ ప్రజలందరి దృష్టిలో వాళ్ళ కళ్ళ ముందు నిన్ను పెళ్లి చేసుకొని నా భార్యగా స్వీకరిస్తాను. మై డియర్ బ్యూటీ. ఈ మాట ప్రతి ఆడదానితో చెప్పే మాటే కదా, కొత్తగా ఏముంది? మీ ఆడవాళ్ళు మగాడి రుచి చూడనంత వరకేనే. ఒక్కసారి ఈ మగాడి దగ్గర వచ్చి పోతే జీవితాంతం నా దగ్గర బానిసలాగా పడి ఉంటావు. వండర్ఫుల్, బాగా నటిస్తున్నావే. అనుష, ఏమిటి నువ్వు మాట్లాడేది? చూడు దేవరాజ్, నీ సంగతి నాకు బాగా తెలుసు. నువ్వు మోజుపడిన అమ్మాయి రాత్రైతే నీ పడక మీదకి రావాలి. తెల్లారేసరికి దాని జీవితం తెల్లారిపోవాల్సిందే. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నమ్మడానికి నేనేమన్నా వెర్రి దద్దమ్మలా కనిపిస్తున్నానా? నా గురించి బాగానే సమాచారం సేకరించావన్నమాట. నిన్ను బతిమిలాడి లొంగ తీసుకోవాలనుకున్నాను, కానీ కథ ఇంతవరకు వచ్చిన తర్వాత
నిన్ను ఎలాగైనా లొంగ తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. అనుష, మర్యాదగా లొంగిపో, లేదంటే నేను గుట్టు చప్పుడు కాకుండా పని కాని చేస్తాను. కమాన్ రా. దగ్గరికి రావద్దు. దగ్గరికి వచ్చావో చచ్చిపోతావు, జాగ్రత్త. నా ప్రాణాలు తీస్తావా? నా ప్రాణాలు తీస్తావా? తీసే నీ ఎర్రటి పెదవులతో నా పెదవులను బంధించి నీ వెచ్చటి కౌగిలితో నన్ను ఇరికించి నీ కామ వ్యాసంతో నన్ను గుండెలు బ్రద్దలు కొట్టి నిన్ను దుర్మార్గుడా. చూడు, మా బావ కానీ వచ్చాడంటే నీ ఒంట్లో ఒక్కొక్క ఎముక లెక్క పెట్టుకోవడానికి సంవత్సరం పడుతుందిరా. నీ బావ కలెక్టర్, వాడు రాకముందే నిన్ను అనుమతించి ఆ తర్వాత నువ్వే కుక్కలాగా నా కాళ్ళ దగ్గర పడి ఉంటావు, నోరు మెదపకుండా. కమాన్ కమాన్ రా. నన్ను చంపదెబ్బ కొట్టావా? నన్ను ఈ దేవరాజు మీద చెయ్యి ఎత్తుతావా? ఇప్పుడు వరకు ఈ దేవరాజు మీద చెయ్యి ఎత్తిన వదిలినట్టు చరిత్రలో లేదు. ప్లీజ్ దేవరాజ్, కమాన్. వద్దు. కమాన్ రా. దేవరాజ్, ప్లీజ్ నీకు దండం పెడతాను. నా దయచేసి నా జీవితం నాశనం చేయొద్దు. నీ కాళ్ళు పట్టు. నిన్ను వదిలేయాలంటే నీ అంద చందాలతో నన్ను ఆనందపరిచి ఆడి పాడి నాలో ఉన్న కామదాహాన్ని తగ్గించి నా ముందు ఆడి అప్పుడు నిన్ను వదిలేయాలా లేదా అని ఆలోచిస్తాను. నీ రెండు చేతులతో నా కాళ్ళను పట్టుకునే బదులు నాలో ఉన్న కామాన్ని తగ్గించడానికి ఆడు పాడు, నన్ను ఆనందపరచు. కమాన్ ఆడు.